వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్. సిరిసిల్ల జిల్లాలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సుమారు 30 కంపెనీల నుంచి ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలను అందజేశారు. జాబ్ మేళాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 70,000 ఉద్యోగాలను కల్పించామన్నారు. తర్వాత మళ్ళీ మన జిల్లాలో కాబట్టి ఈ జాబ్ మేళా ఈ మన జిల్లాలో ఉన్న యువతి యువకులు చదువుకున్న నిరుద్యోగులకు సదవకాశము అది చెప్పడానికి కూడా మేము హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. ఇంత రెస్పాండ్ అయ్యారు. ఒక వారం రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 70,000 ఉద్యోగాలను ఇప్పటి వరకు మనం వివిధ శాఖల ద్వారా అందించేటువంటి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకు ఉద్యోగ కల్పన ప్రభుత్వ పక్షాన్ని చేసేటువంటి కార్యక్రమం చేస్తూ మరికొన్ని ఉద్యోగాలు కూడా ఈరోజు ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేసే క్రమంలో ప్రైవేటు పరంగా కూడా ఉద్యోగాలు పొందడానికి కోసం ప్రభుత్వ పక్షాన జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తూ ఇటీవల కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా జరిగింది. మన జిల్లాలో కూడా ఇంతకుముందు జరిగింది. వేములవాడలో కూడా ఒకసారి జరిగిన సందర్భంలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గరి అగర్వాల్ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇంచుమించు 30 కంపెనీలకు సంబంధించిన వారికి రావడం, మీ ద్వారా ఇంటర్వ్యూ తీసుకొని తదుపరి మీ అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఆలోచన చేయాలని చెప్పండి. ఇటీవల కరీంనగర్లో జరిగినప్పుడు ఇక్కడ 70 మంది మన జిల్లాకు సంబంధించిన ఇప్పటికే 51 మంది ఇప్పటికే సెలక్షన్ కావడం జరిగి వారందరూ కూడా ఈ నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ జాబ్ మేళ ద్వారా కూడా ఇప్పుడు మీ వచ్చినట్టు వారు కూడా ఈ 30 కంపెనీలలో జాబ్ వచ్చే విధంగా ఆ జాబ్ ను అందుకునే విధంగా మీ ప్రయత్నం ఉండాలి. మీ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేస్తూ అందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా సహకారం అందించాలని చెప్పేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారి సర్కార్ పోతా ఉంది. ఎవరైతే అనౌన్స్మెంట్, డిపార్చర్, సెక్యూరిటీ చెక్, ఇలా డిఫరెంట్ 40 డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా అంటే ఫ్రెషర్ శాలరీ 25,000 నుండే స్టార్ట్ అవుతుంది. ఫ్రెషర్ 25 అంటే మంత్లీ మీకు ఇంక్రిమెంట్ అవుతుంది శాలరీ. లైక్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మేనేజర్ పోస్ట్ ఇలాంటి పొజిషన్స్ వస్తాయి. 1 ఇయర్ లోనే మీకు 40,000 35,000 శాలరీ అనేది వస్తుంది. ఇవాళ రేపు మనం డిగ్రీ చేస్తాం, డిగ్రీ చేశాక జాబ్ చేస్తాం, శాలరీ ఎంత ఉంటుంది? బేసిక్ శాలరీ ఫ్రెషర్ శాలరీ 15 నుండి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఏవియేషన్ అనేది అలా కాదు, బేసిక్ శాలరీ 25 నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉంటుందంటే లైక్ మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ ఏదైనా ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, బెంగళూరు, గోవా ఎక్కడైనా 2 ఇయర్స్ చేశారనుకోండి, ఫ్యూచర్ లో ఇంటర్నేషనల్ అప్లై చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ జాబ్స్ ఉంటాయి.